ఇప్పుడు ఈ బాతు కేవ్స్ గురించి మాట్లాడుకుందాం. మలేషియా ఒక ముస్లిం మెజారిటీ కంట్రీ అయినా కానీ ఇక్కడ ఇన్ని హిందూ టెంపుల్స్ ఎలా ఉన్నాయి. అండ్ మలేషియాలో క్యాపిటల్ సిటీ కోలంపూర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐకానిక్ ప్లేస్ మురుగన్ ఎలా అయ్యారు. మలేషియా మొత్తంలో 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి లోకల్ మలేస్, రెండోది చైనీస్ అండ్ థర్డ్ది ఇండియన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ కలిసి మలేషియా కంట్రీ. దీంట్లో రిలీజియస్గా చూసుకుంటే 65% ముస్లిమ్స్, అంటే లోకల్ మలేస్ అందరూ మొత్తం ముస్లిమ్సే. అండ్ చైనీస్ మ్యాక్సిమం 16%లో బుద్ధిజం ఫాలో అవుతారు. 6% ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మ్యాక్సిమం తమిళనాడు నుండి, సౌత్ ఇండియా నుండి. సో వాళ్ళు హిందూస్ అనమాట. ఇక్కడ ఓన్లీ హిందూస్ మన ఇండియన్స్ మాత్రమే. అండ్ ఇక్కడికి ఇండియన్స్ ఎలా వచ్చారంటే ఈ కంట్రీని కూడా బ్రిటిషర్స్ కాలనైజ్ చేశారు. కాలనైజ్ చేసినప్పుడు ఇక్కడ రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి, రైల్ ట్రాక్స్ వేయడానికి బాగా పనిచేసే వాళ్ళు కావాలి. సౌత్ ఇండియా నుండి ఇక్కడికి చాలా మందిని మైగ్రేట్ చేసి తీసుకొచ్చి వర్కర్స్గా యూజ్ చేశారనమాట. సో వాళ్ళు అప్పటి నుండి ఇక్కడే సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ 3rd మెజారిటీ పీపుల్ ఇండియన్స్ అయ్యారు. అందుకే మనకి ఎక్కడ చూసినా ఇండియన్ పాపులేషన్ కనిపించింది. అండ్ తమిళియన్స్ బాగా కొలిసే దేవుడు మురుగన్ అనమాట. సో అందుకే ఇక్కడ మురుగన్ టెంపుల్ ఉంది. అండ్ ఈ బాతు కేవ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వెనకాల కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా, అవి 4000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ లైమ్ స్టోన్ హిల్స్ అప్పుడు నుండి ఉన్నాయంట. అవి 1890sలో తుంబుస్వామి పిల్లయ్ అనే ఆయన ఈ కేవ్స్ని టెంపుల్గా మార్చారు. 1892లో ఫస్ట్ టైం ఇక్కడ తైపూసం అనే ఫెస్టివల్ జరిపారు. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఆ ఫెస్టివల్ జరుపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఫెస్టివల్ అటెండ్ అవ్వడానికి మిలియన్స్లో వస్తారు పీపుల్ ఇక్కడికి. ఇందులో ఏ విషయమైనా మీరు కొత్తగా ఇప్పుడే తెలుసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హిందూస్లో చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కానీ మలేషియాలో ఇక్కడ మురుగన్ మాత్రమే ఎందుకు పెట్టారో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి.